స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్ నుండి భువనగిరి వెళ్ళే రూట్లో భువనగిరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్ కమాన్. ఈ కమాన్ లోపల నుండే స్వర్ణగిరి ఆలయానికి అయితే వెళ్ళాలి. ఇదే రోడ్లో టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఈ రోడ్లో కార్లు, వెహికల్స్, బైకులు అన్నీ వెళ్తాయి. రైట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే చెప్పుల స్టాండ్. ఇక్కడ చెప్పులు లాకర్స్ అన్నట్టు. ఈ లాకర్లో చెప్పులు పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. లాకర్స్కి 5 రూపీస్ తీసుకుంటారు. రైట్ సైడ్ చూసినట్టయితే పార్కింగ్ ప్లేస్ చూడండి. ఈ లొకేషన్ టెంపుల్ కమాన్ లోపలికి వెళ్ళిన తర్వాత మెట్లు ఎక్కే దారిలో ఉంటుంది. ఇక్కడ చూసారా బ్రహ్మరథం మొత్తం రాయితో చెక్కబడింది. ఇదైతే టెంపుల్ స్టెప్స్ ఎక్కే దగ్గర ముందు ఉంటుంది. ఇక్కడి నుండి మెట్లు ఎక్కే మార్గం అయితే కనిపిస్తుంది. మెట్లు ఎక్కే దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ నుండే మెట్లు ఎక్కాలి. ఇవి మొత్తం 450 మెట్లు ఉంటాయి. మెట్లెక్కి వచ్చిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కార్లు కడుక్కోవడానికి నల్లాలు అయితే ఉంటాయి. అక్కడ కార్లు కడుక్కొని అక్కడ మ్యాట్ లాగా వేశారు కదా, అక్కడ నుండి వెళ్తే అక్కడ కనిపించేది తూర్పు గోపురం. అక్కడి నుండే టెంపుల్ లోపలికి అయితే దర్శనానికి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపాయలు స్పెషల్ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం అయితే ఒక 1 అవర్ టైం పడుతుంది. 50 రూపీస్ స్పెషల్ దర్శనం అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అక్కడ నుండి ఉత్తరం గోపురం ఉంటుంది. అక్కడ నుండి బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. లడ్డు, పులిహోర, వడాలు అవి ఉంటాయి. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ కోనేరు లోపల వెంకటేశ్వర స్వామి పడుకున్న విగ్రహం అది ఉంటాయి. పద్మనాభ స్వామి విగ్రహం. ఇక్కడైతే కనిపించేది హనుమాన్ టెంపుల్. అక్కడ కనిపించేది ఉత్తర గోపురం. లడ్డు 50 రూపాయలు, పులిహోర 20 రూపాయలు, వడ 50 రూపాయలు, మహాప్రసాదం 200 రూపాయలు. స్వర్ణగిరి టెంపుల్ కట్టడం మాత్రం మహా అద్భుతం. మొత్తం గ్రానైట్తోనే కట్టారు. పైన స్లాబ్ కూడా ఒక 10-12 ఫీట్ల వెడల్పు ఉన్నా కానీ మొత్తం ఏ అతుకు జాయింట్ లేకుండా కూడా మొత్తం ఒక్కటే గ్రానైట్తోనైతే నిర్మించడం జరిగింది. లోపల చూస్తే అద్భుతం, ఎక్కడ లేదు ఇలాంటి టెంపుల్. ఇక్కడైతే దర్శనం, స్పెషల్ దర్శనం 50 రూపీస్ లైన్ అని బోర్డు పెట్టారు చూడండి. సండే రోజు పబ్లిక్ చాలామంది వస్తారు. నార్మల్ డేస్లో తక్కువనే ఉంటారు. హాలిడేస్ టైంలో ఎక్కువ పబ్లిక్ ఉంటారు. ఇది చూస్తే వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఘట్టం అని ఉంది. కళ్యాణం చేస్తారు దాంట్లో.
ఇదే బిల్డింగ్ అది, వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేదిక. ఇక్కడ మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఉంది. మనం టెంపుల్ లోపలికి మొబైల్ తీసుకొని వెళ్ళనివ్వరు. ఇక్కడ 5 రూపీస్ పే చేస్తే మొబైల్ ఇక్కడనే లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టి వెళ్ళాలి. ఇక్కడ చూసినట్టయితే స్వర్ణగిరి శ్రీవారి జలప్రసాదం అంటే మినరల్ వాటర్ తాగడానికైతే మినరల్ వాటర్ పెట్టారు. అక్కడక్కడ బాగుంటాయి మినరల్ వాటర్, టేస్ట్గానే ఉంటాయి, తాగొచ్చు. ఇక్కడ చూసారా గజస్తంభం, చాలా పెద్ద గజస్తంభం. తూర్పు గోపురానికి ఎదురుగానే పెట్టారు గజస్తంభం, చాలా హైట్లో ఉంటుంది. చూడండి తూర్పు గోపురం దాని ఆపోజిట్లోనే ఉంది. మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మనం స్పెషల్ దర్శనం కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ టికెట్. ఇక్కడ దీని లోపలికి వెళ్తే కోనేరు లాగా ఉంటుంది వాటర్, దానిలోనే పడుకున్న పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంటుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇక్కడ చూడండి దాదాపు 600 కేజీల గంట అయితే ఉంటుంది, ఇత్తడి గంట ఇది.